శ్రీమాత్రే నమః. ఐశ్వర్య యోగం శ్రీ లలితా సహస్రనామం అండి. భాగము 7. ఓం చతుర్బాహం సమన్వితమై నమం. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అమ్మవారు అనేక రూపాలు ధరించింది. ఈ రూపాలలో ఉత్తమ రూపం శ్రీ లలిత పరాభట్లని ఈ తల్లి 4 చేతులతో దర్శనమిస్తుంది. 4 వేదాలు 4 చేతులని ఈ 4 వేదాలతో ధర్మ అర్థ కామ మోక్షాలను బట్టే చతుర్విధ ఫల పురుషార్థాలు ప్రసాదిస్తుందని బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితోపాఖ్యాయము వల్ల తెలుస్తుంది. ఈ 4 చేతులను భక్తితో స్మరిస్తే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం అనబడే 4 సక్రమంగా పనిచేస్తాయి. మనస్సు పరిపరి విధాల పోతూ నిలకడగా లేని వారికి ఈ మంత్రం ఒక వరము. మంత్ర ప్రయోగం ఫలితము. దీనిని 40 రోజుల పాటు రోజుకు 108 సార్లు ఈ మంత్రం జపం చేస్తే మనస్సు సంచలం కాకుండా ఏకాగ్రత కలుగుతుంది. 90 రోజుల పాటు రోజు 108 సార్లు రాత్రి 9 గంటలకు జపం చేస్తే కాళ్ళు చేతులకు ఉండే వెనుకులు నొప్పులు తగ్గుతాయి. మెడ నొప్పి, బెనుకు చిన్న బరువులు కూడా ఎత్తలేని వారు 90 రోజులు లోపల జపం చేస్తే ఆ బాధలు దూరం అవుతాయి. చేతి కాలివేళ్ళ సరిగ్గా పని చేయక నొప్పితో సతమతమయ్యేవారు ఉదయము తులసి మొక్క ఎదురుగా నిలబడి 40 రోజులు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే మంచి ఫలితము ఉంటుంది.